లంబాడా హక్కుల పోరాట సమితి ఆవిర్భవించి 27 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇక చాలా విషయాలలో లంబాడా హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లంబాడాలకు సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క హక్కుల కోసం అయితే కొట్లాడింది. ఇప్పుడు 27 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా దాదాపు వీళ్ళ యొక్క పుట్టుక నుంచి కూడా చాలా ఒక కోరిక మాత్రం కోరుతా ఉన్నారు. రాజ్యాంగంలో గోర్బోలి భాష ఏదైతే ఉందో ఆ భాషను పెట్టాలని, ఇక అలాగే రాజ్యాంగం కూడా దీన్ని ధృవీకరించాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వారు పెట్టడం జరిగింది. ఇక ఇదే లిపిలో పరీక్ష రాసే విధంగా కూడా అవకాశాలు కల్పించాలి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో అనేటువంటి డిమాండ్ కూడా వారు పెడతా ఉన్నారు. మనతో పాటుగా వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఉన్నారు. సార్ నమస్తే, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది. ఏంటి అసలు ప్రధానంగా ఏం మీరు డిమాండ్ పెట్టబోతా ఉన్నారు? ఇప్పుడు ముందుగా మీకు మా సాంప్రదాయబద్ధంగా గౌరవించుకునే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లంబాడి హక్కుల పోరాట సమితి స్టార్ట్ అయ్యి మీరు అన్నట్టు 27 పూర్తి సంవత్సరాలు చేసుకొని ఇప్పుడు 28వ సంవత్సరం ఆవిర్భావానికి ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉన్నాం. మేము మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పి మొదలుపెట్టాం. తండాలని పంచాయతీలుగా సాధించుకున్నాం. అదేవిధంగా మేమెంతమందిమో మాకంతా వాటా కావాలనే పోరాటం చేశాం. 10% రిజర్వేషన్లు సాధించుకున్నాం. అయితే ఈ దేశంలో 18 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఈ 18 కోట్ల మంది మాట్లాడుతున్నటువంటి భాష ఒకటే భాష, గ్వార్బోలి భాష. ఇప్పుడు సంస్కృత భాష రాజ్యాంగంలో ఉంది, అదేవిధంగా కొంకణి భాష రాజ్యాంగంలో ఉంది. 22 భాషలు భారత రాజ్యాంగం గుర్తించింది. తద్వారా ఆ జాతికి సంబంధించినటువంటి ప్రజలు ఆ భాష ద్వారా భాషలో నేర్చుకొని అక్షరజ్ఞానం పొంది ప్రపంచంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 18 కోట్ల మంది భారతదేశంలో, దాదాపు 30 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలు మాట్లాడే భాష ఒకటే గోర్బోలి. కాబట్టి ఇది భారత రాజ్యాంగంలో చేర్చుకుంటే ఇంగ్లీష్ తర్వాత అంతర్జాతీయ భాషను భారత రాజ్యాంగంలో చేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మనం 30 కోట్ల మంది మాట్లాడే భాషను చేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఒక ట్రైబల్ లాంగ్వేజ్ని చేర్చినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే మేము చాలా కాలంగా అడుగుతున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి 28వ ఆవిర్భావ దినోత్సవం నుంచి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేశాం. ఆయన అంగీకరించాడు. ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము పంపిస్తామనేటటువంటి మాటను వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్ చేసే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వాళ్ళు కూడా తీర్మానాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో గ్వార్బోలిని చేర్పించడం వల్ల ఇవాళ ఉద్యోగాలు దాదాపు 25 నుంచి 30 లక్షల ఉద్యోగాలు మా జాతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉర్దూ భాషను ఉర్దూ టీచర్ చెప్తారు, హిందీ భాషను హిందీ టీచర్ చెప్తారు. రేపు గ్వార్బోలి భాష రాజ్యాంగం గుర్తిస్తే అందులో చదువు మా వాళ్ళు చెప్తారు. తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మా పిల్లలకు మా భాషలో చదువు చెప్పడం వల్ల తొందరగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది సాంస్కృతిక పరంగా చాలా అడ్వాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్వార్బోలి భాషను చేర్చాలని చాలా కాలంగా రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళు, అమర్ సింగ్ తిలావత్ లాంటి వాళ్ళు, చాలా సీనియర్ నాయకులు అడుగుతూ ఉన్నారు దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి. కానీ ఇంతవరకు ఇది రాజ్యాంగంలో చేర్చబడలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంస్కృతం ఉంది. ఇవాళ దేవుని గుడిలో పూజ చేసేటప్పుడు పెండిళ్ళప్పుడు తప్ప మిగతా ఇండ్లలో ఇవాళ బహుశా బ్రాహ్మణులు కూడా మాట్లాడుకుంటలేరు. కానీ అది మన రాజ్యాంగంలో చేర్చబడ్డది. దానికి గౌరవం చేసింది. మనం ప్రైడ్గా ఫీల్ అవుతాం. నిజంగా కూడా మన దేశానికి ప్రపంచానికి సంస్కృతం అనేది ఒక ప్రైడ్. అట్లాగే మా జాతికి సాంస్కృతిక పరంగా గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా గ్వార్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా, అన్ని ప్రజా సంఘాలు కూడా, జనరల్ సమాజం కూడా దీనికి మద్దతు తెలియజేయాలని. ఎందుకంటే మా తండా పంచాయతీల కోసం పోరాటంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రజాస్వామ్యవాదులంతా సపోర్ట్ చేయడం వల్లే మేము సాధించుకోగలిగాం. 10% రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి పోరాటంలో కూడా అన్ని వర్గాల నాయకులు మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము సాధించుకోగలిగాం. ఇవాళ గ్వార్బోలిని రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి ఈ ఉద్యమానికి కూడా మేము మరొకసారి ఈ ప్రజాస్వామ్య డిమాండ్ను బలపరచాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.